హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? రండి మరి దేవుని మాటలు ధ్యానిద్దాం. రోజు వింటున్నారా? ఆధ్యాత్మికంగా బలపడుతున్నారా? ఒక్కసారైనా వాట్సాప్ మెసేజ్ పెట్టారా? ఇప్పుడైనా పెట్టండి 954041 నెంబర్కి. లేకపోతే ఇతర దేశాల నుంచి మీరు చూస్తుంటే 9100100100 రోజు మీ కొరకు దేవుని వాక్యం అందిస్తున్నాం. 4 సంవత్సరాల నుంచి ఇంచుమించు కంటిన్యూస్గా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, తెల్లవారుజామున 4 సార్లు యూట్యూబ్లోను, మరి 3 సార్లు ఫేస్బుక్లో, మరి అనేకమైన ప్రోగ్రామ్స్ మీ కొరకు అన్ని విధాలుగా సోషల్ మీడియా ద్వారా అందిస్తున్నాం. టీవీ ద్వారా కూడా అనేకులకు దేవుని వాక్యం అందిస్తున్నాం. ఎందుకంటే టీవీ మానేయచ్చు కదా, టీవీకి ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారని కొందరు మాట్లాడుతున్నారు. కానీ ఇంకా మన దేశంలో 51% ప్రజలకు స్మార్ట్ ఫోన్ లేదని మీకు తెలుసా? యూట్యూబ్లు, ఫేస్బుక్లు వాళ్ళ దగ్గర లేవండి. సగం మందికి మాత్రమే ఉంది. మరి మిగిలిన సగం మందికి దేవుని వాక్యం అందించాలంటే ఎలా? వాళ్ళకి ఇంకా కేబుల్ నెట్వర్క్లు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి. వాళ్ళు ఇంకా టీవీల్లో వీక్షిస్తున్నారు. పెద్దలు, వృద్ధులు మాకు యూట్యూబ్ రాదండి, మేము టీవీలోనే చూస్తున్నాం అంటున్నారు. కాబట్టి ఇంకా టీవీ ప్రోగ్రాంలో కూడా దేవుని వాక్యం అందిస్తున్నాం. ఎందుకు? మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా బలపరచడానికి, ప్రభువుని ఎరగని వారు ప్రభు ప్రేమను గుర్తించి రక్షించబడటానికి. రండి మరి వచ్చిన ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరోసారి ఉదయకాలం అనుదిన ధ్యానములో నీ సన్నిధిలో కూడి వస్తున్న నీ బిడ్డలందరితో మాట్లాడమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని మనం చదువుతుంటే దేవుడు ఎంతో మనకు ఆదరణ ఇస్తున్నాడు కదండి. లోకంలో ఎన్నో రకాల భయాలతో మనుషులు ఉన్నారు. భూకంపాలు కలిగాయి, సూర్యగ్రహణాలు కలుగుతున్నాయి, చంద్రగ్రహణాలు కలుగుతున్నాయి, ఏంటో అంటారు, ప్రకృతి వైపరీత్యాలు జరుగుతున్నాయి, యుద్ధాలు కలుగుతున్నాయి, కొత్త కొత్త వ్యాధులు పుడుతున్నాయి, ఎన్నో ఉపద్రవాలు కలుగుతున్నాయి. ఇదిగో ఎలక్షన్స్లో పోరాటాలు జరుగుతున్నాయి. ఎవరు వస్తారో, ఏం జరుగుద్దో అని ఇటు మన దేశంలో, అటు మరికొన్ని దేశాలలో ఒకే ఒత్తిడితో మనుషులు ఉన్నారు. మోసాలు, అన్యాయాలు, దగాలు జరుగుతూనే ఉన్నాయి. ఇటు పరిస్థితుల్లో కొత్త కొత్త చట్టాలు, కొత్త కొత్త పద్ధతులు ఎదురు చూస్తున్న పరిస్థితుల్లో చాలామంది భయపడుతున్నారు. భక్తిలో నేను ముందుకు సాగగలనా? భక్తిలో నేను మనస్సాక్షిని కాపాడుకోగలనా? ప్రభువుని ఆరాధించుకోవడంలో మాకు ఇంకా స్వేచ్ఛ ఉంటుందా అన్నట్టు కూడా కొందరు కొన్ని రాష్ట్రాల్లో ఉన్నవారు భయపడుతున్నారట. అక్కర్లేదండి, భయపడొద్దు. ఏది ఏమైనా నాకు యేసయ్య ఉన్నాడు. అందరూ ఒకసారి ఆ మాట చెప్పండి. నాకు వినపడదులేండి, చెప్పండి, లేకపోతే చాట్లోకి వచ్చి కొట్టండి. ఏది ఏమైనా నాకు యేసయ్య ఉన్నాడు. యేసును కలిగిన వారికి ఏ బాధ వచ్చినా భయం లేదు. కారణం వాటిని సరిచేస్తాడు, వాటిలో కాపాడతాడు, వాటిలో మనల్ని భద్రపరుస్తాడు, వాటి నుండి మనల్ని ప్రభు తప్పిస్తాడు. అదేనండి మన ప్రభువులోని గొప్పతనం. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వశక్తి సంపన్నుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయంలో మాట చదువుతున్నాను వినండి. 17వ వచనం. జెఫన్యా గ్రంథం 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ అందు సంతోషించును, నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. అదేంటండి, ప్రభు పునరుద్ధానుడై పరలోకానికి ఎత్తబడ్డారు కదా అంటారేమో. ఆయన ఎత్తబడిన మాట వాస్తవమే. నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తానన్న మాట, మిమ్మల్ని అనాథలుగా నేను విడువను అన్న మాట మనం గుర్తుపెట్టుకుంటే, పరిశుద్ధాత్ముడు మనతో ఉండి, మన పక్షములో ఉండి, మన కొరకు వాదిస్తూ, మనల్ని కాపాడుతూ, మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తున్నాడు. ఆయన మన మధ్య ఉన్నాడు. ఎక్కడ 2, 3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటారన్న ప్రభు ఉన్నాడు. మీరక్కడ, నేను ఇక్కడ, ఇద్దరు ఉన్నాం కదండి. మన మధ్యలో ప్రభు ఉన్నాడు. 3వ వ్యక్తి లేకపోయినా మన ప్రభువే 3వ వ్యక్తిగా మన మధ్య ఉన్నాడు.
విశ్వాసముతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని నమ్మితే, మా మధ్య ఉన్నాడు, మా ప్రార్థన వింటున్నాడు అని విశ్వసిస్తే అద్భుతాలు మన జీవితాల్లో చూడగలుగుతాం. మీ ప్రభువు, నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన శక్తిమంతుడు. చూడండి, మన మధ్యలో మనతో ఉన్న వ్యక్తి ధనవంతుడైతే మనకు దరిద్రతకి చోటుందా? మనతో ఉన్నవాడు మనకి అధికారంలో ఉన్న వ్యక్తి అయితే మనకి వేరే భయాలు ఉన్నాయా? మనతో ఉన్నవాడు సమాధానకర్త అయితే మనకు సమాధానానికి కొదువు ఉందా? మనతో ఉన్నవాడు ఆశ్చర్యకరుడైతే మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు లేకుండా పోతాయా? మనతో ఉన్నవాడు ఆలోచనకర్త అయితే మన ఆలోచనలన్నీ మేలైనవిగా, దేవుని ఆలోచనలుగా ఉండవా? మనతో ఉన్నవాడు బలవంతుడైన దేవుడు, ఆయన నిత్యుడగు తండ్రి. ఎంతమంది నమ్ముతున్నామండి యేసయ్యను? యేసయ్య నిస్సహాయకుడిగా సెలవులో ప్రాణమిచ్చిన వాడిగానే కాదండి, ప్రాణమిచ్చి పాపము నుండి మనల్ని విడిపించి పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించడమే కాక ఆత్మస్వరూపిగా మన మధ్య నివసిస్తున్నాడని, మన కొరకు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడని మనం విశ్వసిస్తే, ఆయనకు సర్వాధికారము నాకు ఇవ్వబడినది. ఇహమందు పరమందు కూడా అధికారం ఇవ్వబడి ఉంది. పరలోకములో ఆయన చిత్తము జరుగునట్లు భూలోకములోనూ ఆయన చిత్తము జరిగించగలిగిన వాడిగా ఉన్నాడు. మనతో ఉన్నవాడు శక్తిమంతుడు కనుక మనం శక్తిహీనులుగా బలహీనులు ఉన్నాం. శక్తిహీనులను బలవంతులుగా చేసేవాడు, బలహీనులను బలపరిచేవాడు. నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు. నమ్మండి, మీ హృదయంలో ప్రభువు ఉన్నాడా? మొదటగా ప్రభువుని మీ హృదయంలోనికి ఆహ్వానించండి. అప్పుడు అక్కడ భయానికి చోటు లేదు, అక్కడ ఏ విధమైనటువంటి ఆందోళనకు చోటు ఉండదు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించను, ఆయన మిమ్మల్ని రక్షించను. హీఈస్ ద సేవియర్. ఆపద్బాంధవుడిగా ఉంటాడు ఆయన. అప్పుల్లో ఉన్నవాడికి ఒకడొచ్చి డబ్బు ఇచ్చి తెస్తే, రుణం తీరిస్తే ఏమంటావండి? అబ్బా, సమయానికి వచ్చి నన్ను బతికించావయ్యా, కాపాడావయ్యా అంటాం కదా. అలాగే అవసరతలో ఉన్నప్పుడు మనకి ఏది కావాలన్నా ఇవ్వగలిగిన వాడు, చెయ్యగలిగిన వాడు, మన అవసరతలు తీర్చగలిగిన వాడు, మన అప్పుల్లో నుండి మనల్ని విడిపించగలిగిన, మన జబ్బుల్లో నుంచి మనల్ని స్వస్థపరచగలిగిన వాడు, మన సమస్యల్లో నుంచి మనకు బయట తీసి సమాధానం ఇచ్చేవాడు. యేసు ప్రభువును నమ్మిన వారికి ఏ భయము లేదు. మీరు నమ్ముతున్నారా? పూర్ణ హృదయంతో నమ్మండి. ప్రభువును మీ హృదయంలోనికి ఆహ్వానించండి. ప్రభువుతో నడవండి. ఆయనకి ఇష్టలుగా బ్రతకండి. ఆయనతో సహవాసం చేయండి. ఆయన వాక్యాన్ని చదవండి. దేవుడి మాట మీరు గ్రహిస్తారు. మీరు నోరు తెరిచి ప్రార్థించండి. మీ బాధలు, సమస్యలు ప్రభుత్వం చెప్పండి. ప్రార్థన ఆలకించే ప్రభువు మనకి ఎప్పటికప్పుడు విడుదలను అనుగ్రహిస్తారు. ఆయన మిమ్మల్ని రక్షించును. ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ యందు కొన్నిసార్లు మనం విసిగించిన, కొన్నిసార్లు మనం ఆయన్ని బాధ పెట్టిన, మన చిన్నపిల్లలు చూడండి, మనల్ని విసిగిస్తుంటారు, బాధ పెడుతుంటారు. కొన్నిసార్లు చెప్పిన మాట వినరు. అయినా కూడా ఆ తల్లి ఎంత ఓర్పుతో, ఎంత ప్రేమతో, ఎంత ఆప్యాయతతో, ఎంత నవ్వుతూ ఆ బిడ్డను హక్కున చేర్చుకుంటుందో చూడండి. అలాగే మన ప్రభు, పరలోకమందున్న మన ప్రభు, మనం దేవుణ్ణి దుఃఖపరిచినప్పుడు, ఆయనకి బాధ కలుగు చేసినప్పుడు, ఆయనకి ఇష్టం లేని పనులు చేసినప్పుడు కూడా మనల్ని వదిలిపెట్టేయాలని, మనల్ని తోసేయాలని, మనల్ని నాశనం చేయాలనే ఆలోచన లేదండి ఆయనకి. ఎంత గొప్ప యేసయ్య ఉన్నాడు. కొన్నిసార్లు మనం తప్పు చేసినప్పుడు ఇంకా నన్ను దేవుడు క్షమించడు అనే ఆలోచనలకు గురైపోతుంటాం. మీరు అలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? ఇంకెన్నిసార్లు దేవుడు క్షమిస్తాడు? ప్రభుకి ఇష్టంగా నేను బతకలేకపోతున్నానే, వద్దనుకున్నదే నేను చేస్తున్నానే, యథార్థంగా ఉండలేకపోతున్నానే అనే గ్రహింపు నీకుందా? నేను సరిలేను, నా ఆధ్యాత్మిక జీవితం సరిలేదు, నేను భక్తిలో ఇక నేను ఎదగలేను అని ఒక తమ్ముడు చెప్తే, నువ్వు ఇంకా భక్తిలోనే ఉన్నావయ్యా, కనీసం నీ స్థితి నువ్వు తెలుసుకుంటున్నావు కాబట్టి దేవుడు నిన్ను కనికరించడానికి అవకాశం ఉంది. కొంతమంది తప్పిపోయినా, భక్తిహీనులు అయిపోయినా వారు
నేను బాగానే ఉన్నానులే అనుకుంటారు. అలాంటి వారికి క్షమాపణ ఉండదు. కానీ ప్రభువు దగ్గర ఉన్నప్పుడు మనం ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడతాయి కనుక, మన పొరపాట్లు కనుగొంటాం కనుక, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడెవడు? ఆయన ముఖ కాంతిలో మన స్థితిని మనం చూసుకోగలుగుతాం. ఎప్పుడైతే ప్రభు దృష్టిలో మనల్ని మనం తగ్గించుకుంటామో ఆయన మనందు బహు సంతోషపడి మనల్ని క్షమిస్తాడు, సంతోషంతో క్షమిస్తాడు. తప్పిపోయిన కుమారుడు అన్ని పోగొట్టుకొని సర్వము నాశనం చేసి తండ్రి మీద తిరగబడి పశ్చాత్తాపంతో తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఎట్లా వెళ్ళాడో తెలుసండి? బహు సంతోషంతో నా కుమారుడని పరిగెత్తి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని ఇంట్లోకి తెచ్చి, ఈ నా కుమారుడు చనిపోయి బ్రతికెను, తప్పిపోయి దొరికెను, రండి మనందరం సంతోషించదు అన్నాడు. అవునండి, తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపడుతున్న ఒక పాపి విషయమై పరలోకంలో దూతల ఎదుట సంతోషము కలుగును అని బైబిల్లో ఉంది. దూతల ఎదుట సింహాసనాసీనుడిగా మన ప్రభువు ఉన్నాడు. తాను చిందించిన రక్తం, తాను చేసిన శిలువ యాగం వృధా కాలేదు. ఆ రక్తంలో కడగబడి ఒక వ్యక్తి తన రాజ్య వారసుడు అయ్యాడన్నది ఆయన హృదయానికి ఎంతో సంతోషాన్ని కలుగజేస్తుంది. మనం పశ్చాత్తాపడితే ప్రభువుకు మహిమ కలుగుతుంది, ఆయనకు సంతోషం కలుగుతుంది, మనకు రక్షణ దొరుకుతుంది, మనం ఆయన రాజ్య వారసులం అవుతాం. ప్రభు మీ మధ్యనే ఉన్నాడు. ఆయన్ని కేకలేసి పిలవాల్సినంత దూరంలో లేడంట. ఆయన ఆకాశానికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, పాతాళానికి వెళ్ళి ఎతకవలసిన అవసరం లేదు. నీ నోటితో ప్రభువా అని పిలిస్తే నేనున్నాను అన్న ప్రభు మెల్లని స్వరాన్ని మనం వినగలుగుతాం. ప్రభు మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన నీ అందు సంతోషిస్తున్నాడు. నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందలి సంతోషము చేత ఆయన హర్షించును. నీ అందున్న ప్రేమను బట్టి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పండి అందరూ, నన్ను ప్రేమిస్తున్నాడు. అందరినీ ప్రేమించాడన్న మాట వదిలేయండి. అందరినీ ప్రేమిస్తాడు ఆయన, అది వేరే సంగతి. కానీ నన్ను ప్రేమిస్తున్నాడు, నన్నుగా ప్రేమిస్తున్నాడు. నాలో ఏ గొప్పతనము లేకపోయినా, నేను ఆయన గాయాలు రేపినా, నేను ఆయన మాట వినకపోయినా, నేను ఆయన్ని సంతోషపరచకపోయినా ఆయన నన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమతోనే నన్ను సహిస్తున్నాడు, నన్ను క్షమిస్తున్నాడు, నన్ను బలపరుస్తున్నాడు, నన్ను విడిపిస్తున్నాడు, నన్ను ఆయన రాజ్య వారసుడిగా చేసుకున్నటకు ఆశిస్తున్నాడు అన్నది మన మనసులో పెట్టుకుందాం. ప్రభు మీద ఆధారపడదాం. భయాందోళనల మధ్యలో ప్రభు నాకు తోడున్నాడు అన్న మాట ఎప్పుడు మీ మనసులో ఉంచుకోరండి. ఆయన శక్తిమంతుడు, ధైర్యముతో శక్తిమంతుడు కనుక ధైర్యంతో ఉందాం. ప్రభు ఇచ్చే విడుదల కొరకు ఎదురు చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, లోకంలో వార్తలు వింటుంటే భయమేస్తుందయ్యా, పరిస్థితులు చూస్తుంటే భయమేస్తుందయ్యా. ప్రతిదీ మాకు ప్రతికూలంగానే ఉంటుంది. ఇటువంటి ఈ పాపభూయిష్టమైన ఈ లోకంలో మనస్సాక్షిని కాపాడుకోవడానికి, పరిశుద్ధతను కాపాడుకోవడానికి, దేవుని బిడ్డలుగా బ్రతకడానికి నీ కృప మాకు కావాలయ్యా, నీ సన్నిధి మాకు కావాలయ్యా, నీ తోడు మాకు కావాలయ్యా. ఎవరెవరి మాటలు వింటున్నారో వారి మధ్యలో నీవు ఉన్నావని, వారిని విడిపించుటకు, వారిని క్షమించుటకు నీవు ఆశ కలిగి ఉన్నావన్నది వారు గ్రహించినట్లుగా వారి మనోనేత్రాలు తెరవు. ఈ అంచె దినాలలో తండ్రి విడువను ఎడబాయనన్న నీ వాగ్దానముతో, నీ అందు విశ్వాసముతో సాగిపోవటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసములు కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001003 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షాలు మేము ప్రార్థిస్తున్నాం. తప్పక ప్రభు మనకు జవాబులు ఇస్తాడు. ప్రభు చిత్తమైతే ముంబాయిలో గెట్ టుగెదర్ జరుగుతూ ఉంది. 6 నుంచి 10 గంటల వరకు ముంబాయి పరిసర ప్రాంతాల్లో ఉన్నవారు హాజరవ్వండి. ఈ మీటింగ్లో దేవుడి కార్యాలు జరిగినట్లు ప్రార్థించండి. అలాగే మధ్యాహ్నం 3 గంటలకి హెచ్చరిక, రాత్రి 9 గంటలకి కల్వరి ప్రతిధ్వనిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడి మహాకృప మీకు తోడైనది గాక. హల్లెలూయా. ముంబాయి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త.
ప్రభుత్వమైతే ఏప్రిల్ నెల 10, 11 తారీఖుల్లో ముంబై వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మికంగా బలపడుతున్న మిమ్మల్ని, శుభ సందేశ్ హిందీ కార్యక్రమాల ద్వారా ఆశీర్వదించబడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని, రోజు వాక్యాన్ని సోషల్ మీడియా ద్వారా వింటున్న మిమ్మల్ని అందరినీ ఆధ్యాత్మికంగా మరింత బలపరిచి ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా చేయాలని ఎంతో ప్రార్థనతో, ప్రయాసతో, ఖర్చుతో చెన్నై నుంచి ముంబై వస్తున్నాం. కాబట్టి ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ 10, 11 తారీఖులు గుర్తుపెట్టుకోండి. రోజు సాయంత్రం 5 గంటలకి ఈ ఒక్క పూట మీటింగ్ మాత్రమే స్థలం దొరకనందున జరిపించగలుగుతున్నాం కనుక తప్పకుండా రండి, మిస్ అవ్వద్దు. గమనించండి, 10వ తారీఖు నవీ ముంబైలో, 11వ తారీఖు ధారావి ముంబైలో ఈ మీటింగ్లు జరుగుతున్నాయి. ఇంకా మీకు వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి, లేదా కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకి మీరు వాట్సాప్ పెట్టండి. మీకు అడ్రస్ లింక్ షేర్ చేయబడుతుంది. చిరునామా గమనించండి, ఏప్రిల్ 10వ తారీఖు అగ్రికోలి సంస్కృతి భవన్, పామ్ బీచ్, నెరూర్, నవీ ముంబై. అలాగే 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకి మార్నింగ్ స్టార్ స్కూల్ హాల్, సియోన్, ధారావి, ముంబై. ఈ 2 వ్యత్యాసమైన స్థలాల్లో జరుగుతున్నాయి. చిరునామాలు గమనించండి. వివరాల కొరకు మాతో సంప్రదించండి. తప్పకొస్తారు కదా. హల్లెలూయా. కలకట పరిసర ప్రాంతాల్లో ఉన్నవారికి, హౌరా ప్రాంతాల్లో ఉన్నవారికి శుభవార్త. ప్రపంచితమైతే ఈ ఏప్రిల్ నెల 17వ తారీఖు, 18వ తారీఖు 2 రోజులు కలకత్తాలో మీటింగ్ జరిపించడానికి వస్తూ ఉన్నాం. మీరందరూ వస్తారని తెలుగు టీవీ కార్యక్రమాలు చూస్తున్నవారు, హిందీ కార్యక్రమాలలో వాక్యం వింటున్నవారు, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడానికి, ముఖాముఖిగా మిమ్మల్ని కోసం ప్రార్థించడానికి చెన్నై నుంచి మేము కలకడా వస్తున్నాం. రండి, ఈ 2 మీటింగ్స్లోనూ పాల్గొని దైవాశీర్వాదాన్ని పొందండి. గమనించండి, ఏప్రిల్ 17వ తారీఖు సాయంత్రం 4 గంటల నుంచి 9:30 వరకు ఒక్క మీటింగ్ మాత్రమే ఉంటుంది. బెరక్పూర్లో ఈ మీటింగ్ ఉంటుంది. చిరునామా గమనించండి, అసెంబ్లీ ఆఫ్ క్రైస్ట్ చర్చ్, రివర్ సైడ్ రోడ్, నియర్ కంటోన్మెంట్, బరక్పూర్, కోల్కతా. ఇంకా ఈ విషయమే మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పంపించండి. అలాగే ఏప్రిల్ 18వ తారీఖు 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు కలకటాలోని ధర్మశాలలో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 9 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. తప్పకుండా హాజరవ్వండి. చిరునామా గమనించండి, బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, ధర్మశాల, కోల్కతా. ఇంకా ఈ విషయమై మీకు వివరాలు కావాలంటే 8939527527 అనే నెంబర్కి కాల్ చేయండి, లేక వాట్సాప్ పెట్టండి. అలాగే 8939393939 నెంబర్కి కూడా మీరు వాట్సాప్ ద్వారా తెలియచేయచ్చు. లింక్ మీకు పంపించడానికి మీరు సహకరించిన వారు అవుతారు. రండి, కుటుంబాలతో రండి, ప్రభునందు ఆనందిద్దాం, ప్రభు వాక్యాన్ని నేర్చుకుందాం. అన్నిటికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా బలపడుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించడానికే మేము ఇంత దూరం మీ దగ్గరకు వస్తున్నాం. రండి, దేవుని సన్నిధిని అనుభవిద్దాం, ఆధ్యాత్మికంగా బలపడదాం. తప్పకొస్తారు కదా.